15 కోట్లు 30 కోట్లు తీసుకొని చెప్పు నీ సినిమా అయిపోతే ఇంకో సినిమా చేసుకోవా నా డబ్బులు లాస్ ఇక్కడ కుక్కని పెట్టిస్తా కుక్కని పెట్టిస్తా హలో మహేష్ బాబు నాతో సొల్లేస్తున్నాడు తెలుసా తొలిపై నువ్వు తొలిపై డైలాగ్స్ ఎందుకు లేట్ రాసావు డబ్బులు దప్పట్లేదా తొలిపై ఏదో తేడాగా ఉందేంటి తొలిపై నువ్వు తొలిపై అసలు ఏంటి నాకు పేమెంట్ ఇవ్వట్లేదు నాకు 2 days పేమెంట్ రాలేదు ప్రొడ్యూసర్ గారు మీరు అక్కడ అంటే కాదు అంటే చెప్పారు ఇప్పుడు ఇక్కడ నీకేం పని పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు హలో మహేష్ బాబు నాతో సొల్లేస్తున్నాడు తెలుసా మహేష్ బాబు నాతో సొల్లేస్తున్నాడు తెలుసా మాటలు లేవు ఏం చెప్పాలో నాకు తెలియదు సొల్లేసి నువ్వు వెళ్ళిపోవాలా ఎందుకు కూర్చున్నావు ఇక్కడ ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న మహేష్ బాబు సొల్లేసి నువ్వు వెళ్ళిపోవాలా ఎందుకు కూర్చున్నావు ఇక్కడ వేసేసాడు బాగా వేసేసాడు నీ సినిమా అయిపోతే ఇంకో సినిమా చేసుకోవా నా డబ్బులు లాస్ ఇక్కడ ఇక్కడ ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నాడండి ప్రొడ్యూసర్ మాట్లాడుతుంటే మీరు అసలు నచ్చలేదండి షాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి ఏంది మాట నేను మాట్లాడుతుంటే మీరేంటి నా డబ్బులు ఎంత లాస్ట్ కాదు ఇవే తగ్గించుకుంటే మంచిది. పక్కలేదు ఆహా ఆ మొక్కను చూసావా ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కంచరగాడిది లాంటి ముక్కు, గుడ్ల గోప లాంటి కళ్ళు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అరుస్తున్నాడు భయ్యుడు. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్పిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్పిస్తున్నారు. ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. పంపిస్తున్నావు
మీరు రండి సార్, మీరు ఇంకా సినిమా అయిపోతుంది సార్, రండి సార్. కాదు నేను ఇంకా వెయిటింగ్ నాకేం వెయిటింగ్ ఏంటి ఇంత సొల్లి? హీరో నాతో సొల్లేస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? పట్టుదలుంటే ఏదైనా సాధించవచ్చు. అర్థమవుతుందా మీకు? అతనేదో మాట్లాడుతూ ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఆ, ఒక scene లేదు. మీరు అర్థం చేసింది. నువ్వు పోతే ఇంకొక 100 పడితలు ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. నువ్వు కాబట్టి కుక్కను మెడిసిన్ కుక్కను మెడిసిన్ నువ్వు లేకపోతే నువ్వు కాకపోతే కుక్కను పెట్టి 1000 రోజులు అడిగిస్తా. నువ్వు కాకపోతే ముందు సెటిల్ నుంచి బయటికి వెళ్ళిపో. నా డైలాగ్ లేని ఎవరు మూకి డ్రామా ఆడిస్తా. మూకి డ్రామా ఆడిస్తా. మూకి డ్రామా ఆడిస్తా. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఆ? ఎవరు నువ్వు కాబట్టి పోచ్చాడు. గుండు కూడా తెచ్చుకున్నాడు. 2 నిమిషాలు సార్, 2 నిమిషాలు అయింది సెటిల్. నేనే కానీ లేకుండా వీళ్ళంతా ఎవరు? తమ్మన్నా లేదు. ఎందుకు? అసలు నా గురించి ఏమనుకుంటున్నారన్న? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? అక్కడ రంధ్రా చెప్పు. నవ్వంటారా నువ్వు సూపర్ స్టార్ కదా. సగండి. నాకే బతకొద్దు. చెప్పు. వైట్లా బాధ అండి. ఇప్పుడు నాకు సినిమాలు అని చెప్పాలి వాడిని కాకపోతే కుక్క తెగించారా? ఏంట్రా అర్థకు ఇంత నిజానికి దిగుతారా? కుక్కను పెడితిస్తా. కుక్కను పెడితిస్తా. డేట్స్ వెయిట్ అవుతున్నాయి. డేట్స్ వెయిట్ అవుతున్నాయి. నేను చూడు. హలో టైం మిస్ అయిపోయింది. హలో టైం మిస్ అయిపోయింది. ప్లీజ్ నన్ను వదిలేసి. కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. అసలు వాడిని అనుకునేదంటే ఇప్పుడు నీకు సినిమా ప్రొడ్యూసర్ చేయాలా లేకపోతే ఇంకోటి పెట్టుకుంటావా? మీరు చెప్పిన మాట వినండి. అర్థమైందా? చెప్పిన మాట వినండి. 15 కోట్లు తీసుకున్నాడు. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఎంత చెప్పు నాకు. 15 కోట్లు తీసుకున్నాడు సార్. 15 కోట్లు ఆఫ్టర్ 15 కోట్లు 30 కోట్లు తీసుకొని వెళ్ళిపో. వీడు ఒలింపిక్స్కి వెళ్ళి ఉంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిండేదయ్యా.
30 కోట్లు ఇస్తాను వెళ్ళిపో. 30 కోట్లు ఇస్తాను వెళ్ళిపో. కాదు ఎవరు వచ్చారు క్యాష్ తమన్నా గారు అసలు నీ రేట్ డైలాగ్స్ ఎందుకు లేట్ రాసావు? డబ్బులు దప్పట్లేదా? ఎవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? డబ్బులు దప్పట్లేదా? క్యాషియర్ నువ్వు రారా? నువ్వు రారా? ఏయ్! ఇప్పుడు నువ్వు రారా రే? నువ్వు రా. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ప్రొడ్యూసర్ రియాక్ట్ అయితే ఎలా ఉండిద్ది అనే దానికి లేదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ప్రొడ్యూసర్ రియాక్ట్ అయితే ఎలా ఉండిద్ది అనే దానికి లేదు. అంటున్నావేంట్రా భావరక్షణ సీరియస్ అయిపోయా. రియాలిటీ వెనక నువ్వు నన్ను రే అంటావా? నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.